ఏంటి ఎలా ఉన్నారు? నేను మీ ఒంగోలమ్మాయిని. ఏంటి శ్రీరామనవమి అయిపోయి చాలా రోజులైంది, ఇప్పుడు కళ్యాణం పడుతుందని అనుకుంటున్నారా? శ్రీరామనవమి వీక్ డేస్లో వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ వీకెండ్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అసలు అక్కడ కనిపించే వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే. ఎక్కడ చూసినా మన ఇండియన్సే. మేమైతే కళ్యాణం అయిపోయింది కదా, ఎట్లా దర్శనానికి వెళ్ళాలా లేకపోతే ముందు భోజనాలకు వెళ్ళాలా అని పెద్ద డిస్కషన్లో ఉన్నాం. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది కదా. ఈ దర్శనానికి పైకి వెళ్ళి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. ఈ 1 అవర్ లోపు తినేసి వచ్చేస్తే అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు దేవుడు, అప్పుడు వెళ్ళి దర్శించుకోవచ్చు అనే ఒక ఆలోచన. ఎందుకంటే అందరం ఒకేసారి డిస్టర్బ్ చేస్తే బాగోదు కదా, అందుకోసం. ఇక్కడ ఈ గల్ఫ్ కంట్రీలో మన తెలుగు ఫెస్టివల్స్ అంటే సెలబ్రేట్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాజులు మేబీ మన తెలుగు సంప్రదాయాలను ఎక్కువ గౌరవించేటట్లు ఉన్నారు, అందుకే మనకి పర్మిషన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం మేము సెలబ్రేట్ చేసుకోగలుగుతున్నాం. దీనికి స్పాన్సర్స్ వచ్చేసి వాలంటీర్గా ఎవరు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇస్తుంటారు. ఇక్కడ లోకల్ ఉన్న కంపెనీస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తుంటారు. ఇంకోటి కళ్యాణానికి కూడా కూర్చోవచ్చు. కళ్యాణానికి కూర్చున్న వాళ్ళకి పర్ హెడ్ ఇంతని కాస్ట్ చేస్తారు. ఈసారి వచ్చేసి 25 రియల్ అన్నారు. 25 రియల్ అంటే అరౌండ్ 5,000 to 6,000. అక్కడ కనిపించే పూజారులందరినీ మన ఇండియా నుంచి తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఒక 10 to 15 మెంబర్స్. చూడండి మీకు ఎట్లా ఉంది, నచ్చిందా? ఇక్కడ అంతా ఎక్కువ జెంట్సే ఉన్నారు, లేడీస్ అటు సైడ్ ఉన్నారు. మేమైతే ఇంకా ఫైనల్గా మా డిస్కషన్ అయిపోయి మేము భోజనాలకే వెళ్తున్నాం. ఎందుకంటే ముందు భోజనాలకి అంటారు కదా, బంతి కూటికి ముందు ఉండాలి, తగాదాలకి వెనక ఉండాలి అని. నేను నా ఓల్డ్ డైలాగే అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. మావాడు ఎంతసేపటి పిల్లలతో ఆడాలని, వాళ్ళేమో తెలియని వాళ్ళు వచ్చి ఆడరు కదా. మావాడు రారా వెళ్దామంటే రానంటున్నాడు.